7 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారట. ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఇది, పరిస్థితో ఒక్కసారి పేరెంట్స్ అందరూ ఆలోచించాలి. 7 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో 6 ఫెయిల్ అవుతామో నేనన్న భయంతో ఒకరట. అంటే అసలు మనం వాళ్ళకి మనం ఎట్లా తయారు చేస్తున్నాం వాళ్ళని? సాత్విక్, తేజస్విని, వైశాలి, భార్గవి, అశ్విని, శ్రీజ, హరిణి. చూడండి ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది. అంటే ఇప్పుడు మన పిల్లలకి చదివిస్తున్న ఈ చదువులు, ఈ బట్టే చదువులు, ఇక ఫెయిల్ అయిపోతే మన జీవితాలే ఖతం అనేంతగా మనం వాళ్ళని తయారు చేస్తున్న విధానము, వాళ్ళ మైండ్ సెట్లను తయారు చేస్తున్న విధానము, ఇందులో ప్రతి ఒక్కరిది బాధ్యత ఉన్నది. పేరెంట్స్ బాధ్యత ఉన్నది, కాలేజీల బాధ్యత ఉన్నది. మెజారిటీ వీళ్ళంతా కార్పొరేట్ కాలేజెస్లో అక్కడ ఇక్కడ చదువుతున్న వాళ్ళు. పేరెంట్స్ ఏముంది, మేము కష్టపడి చదువుతున్నాం, నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది అని మనం చెప్తా ఉంటాం వాళ్ళకి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో 6 విద్యార్థులు ఫెయిల్ అవుతాను అన్న భయంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మంచిర్యాల, ఖమ్మం, హైదరాబాద్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్ 18 ఏళ్లు, నస్పూరు పరిధిలోని దొరగారిపల్లెకు చెందిన ఘటిక తేజస్విని 18, ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామానికి చెందిన వైశాలి 17, మహబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కోడుకు చెందిన భార్గవి 17 సంవత్సరాలు, హైదరాబాద్ నగరం హైదర్గూడ శివానగర్కు చెందిన హరిణి ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. బుధవారం ఫలితాలు వెలువడగా ఈ 6 ఫెయిల్ అయ్యారు. దీంతో మనస్తాపానికి గురైన వీరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఘటనలో మహబాద్ జిల్లా రెడ్యాలకు చెందిన అశ్విని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం పాతూరుకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఈరన్న శ్రీజ 17 సంవత్సరాలు ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. తీరా ఫలితాలు వెలువడిన తర్వాత ఆమె 401 మార్కులతో పాస్ అయింది. ఎంత ఘోరమమ్మా. బుధవారం ఉదయం ఫలితాలు వెలువడగా శ్రీజ అంతకు ముందే అర్ధరాత్రి ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో పురుగుల మందు తాగిందట. అసలు మనం ఈ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? అందుకే పేరెంట్స్ ప్రధానంగా, ఇప్పుడు కాలేజీలు వాడు ఏముందండి, వానికి ఫీజు వచ్చేది ఒకటే లెక్క, వాళ్ళు ఎట్టిపోతే ఏంది, వానికి ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది ఒకటే లెక్క. నా కాలేజీలో నాకు ఫీజు కట్టిరా లేదా, ఎంతమంది పాస్ అయ్యారు, దాన్ని ఎట్లా మనం పబ్లిక్లో పెట్టి ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ని నా కాలేజీలోకి తీసుకురావాలి, ఇది మాత్రమే లెక్క వాడికి మన పిల్లల పట్ల ఒక బాధ్యత అనేది లేదు. ఇది ప్రభుత్వం కూడా ఆలోచించాలి, బాధ్యతగా ఆలోచించి అసలు ఏం జరుగుతున్నది కార్పొరేట్ వ్యవస్థలో అని ఆలోచించకపోతే ఇవాళ 7 చచ్చిపోయారు, రేపు 14 మంది చచ్చిపోవచ్చు. ప్రజలు కూడా, పేరెంట్స్ కూడా మనకెందుకులే అని మన పిల్లల్ని ఇదే రకంగా మన కాలేజీలు చేసినట్టే, ప్రభుత్వాలు చేసినట్టుగానే మనము చదవాలని మనం వాళ్ళ మీద ఒత్తిడి తెస్తూ పోతే ఇవాళ వేరే కుటుంబానికి వచ్చింది మన పక్క కుటుంబానికి, రేపు మన ఇంట్లోనే మన బిడ్డలకే రావచ్చు. చూడండి ఎంత భయంకరమైన విషయం. ఆ పిల్లల్ని చూస్తుంటేనే ఎట్లా అనిపిస్తున్నది. అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళని ఆ రకంగా, వాళ్ళ మైండ్ సెట్ని ఆ రకంగా తయారు చేసింది సిస్టమ్. వాళ్ళేమీ వాళ్ళ ఆలోచనతో ఉన్నోళ్ళు కాదు, ఈ వ్యవస్థ వాళ్ళ మైండ్ సెట్ని ఆ రకంగా తయారు చేసింది.